ఒక మాట సార్, ఎమ్మెల్యే సార్, ఒక మాట అండి. కట్టేసి ఉన్నదాన్ని కట్ట షాదు శారద కూర్చోండి అమ్మా. కేజీ సుకరం, కేజీ నూనె, బంగాళాదుంపలు ఒకసారి ఉండమ్మా. ప్రతి కుటుంబానికి 20 ఒక కేజీ బంగాళాదుంపలు, ఒక కేజీ ఆనియన్స్ ఇస్తున్నారు. భిక్షకి వెళ్ళాలంట పేరు అంట పేరు ఎందుకంటే ఆ రోజు నేను ఎలక్షన్ అయిన తర్వాత మీ దగ్గరికి రావటం, మీరు ధైర్యంగా చేరండి, అన్నిటికీ మీకు నేను భద్రతగా ఉంటానని మాట ఇచ్చిన దాని మీద మీరందరూ కూడా ఈరోజు ఈ కాలనీలకు వచ్చి చేరారు. ఇంకా దాదాపు 1600 మంది వచ్చి చేరాలి. ముఖ్యంగా నిర్మాణం జరిగినప్పుడు జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లే తప్ప చాలా నాణ్యంగా కట్టినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. చెరువు పక్కనే ఉన్నందువల్ల చెరువుకు సంబంధించిన బ్యాక్ వాటర్ అంతా కూడా మీ కాలనీలోకి వస్తుంటే దానికోసంగా ఈ రోజున నిధుల కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించున్నాం. మీరు అడగబోయే సమస్య నేను తెలుసుకున్నాను కాబట్టి నేనే చెప్పేస్తే బాధ్యత, మళ్ళీ మీరు అందరూ అడగటం ఎందుకని నేనే మాట్లాడుతున్నా. మనకి 3 సమస్యలు ఇక్కడ ఉండేది. ఒకటి చెరువు నీళ్లు, చెరువు నిండినప్పుడు వెనక్కి రాకుండా రిటైనింగ్ వాల్ కట్టాలి. దానికి ప్రభుత్వానికి నివేదిక పంపున్నాం. మనకు పైనుంచి అక్కడ ఫారెస్ట్ దగ్గర నుంచి రైల్వే ట్రాక్ దగ్గర నుంచి వచ్చే నీళ్ళంతా ఇటే వస్తున్నాయి. మన దాని మీదకి రాకుండా బైపాస్ చేసి అటు పక్కకు తీసుకుపోవాలి, దానికి కాలువ తవ్వాలి. రెండోది, ఇక్కడ వర్షం కురిసినప్పుడు ఈ నీళ్ళు మళ్ళీ తోడి పైకి పోయాలి. ఈ 3కి సంబంధించి అమౌంట్ల కోసం కూడా మున్సిపల్ మినిస్టర్కి పెట్టున్నాం. అతి తొందరలోనే శాంక్షన్ అవుతాయి. మీరు అంటే ఒక 2-3 రోజుల మటుకు ఇబ్బంది, మన అందరం కూడా ఇబ్బంది పడ్డారు. మీరు ఇబ్బంది పడ్డారు, అధికారులు కూడా మీతో ఉన్నారు. కరెంట్ వచ్చేసిందిగా, ఇంకా రాలేదా? ఇంకా అంటే తల్లి చూశాను, ఆమెలే మా తల్లి చూసా. కరెంట్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో ఉన్నందువల్ల ఆ కేబుల్స్ అన్నీ తడిచి ఉన్నాయన్నారు. నిన్నే నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళతో చెప్పాను. దాన్ని వీలైనంత వరకు ఈరోజు సాయంత్రానికి మీకు కరెంట్ వచ్చేటట్టు కూడా. అవును, ట్యాంకర్లు పంపిస్తున్నాంగా. అంత వర్షం 22 సెంటీమీటర్ల వర్షం కావాలో కురిసింది. ఏపీ టిట్కో హౌసెస్ లాగానే బాలకృష్ణ నగరు, ముసునూరు చాలా ప్రాంతాలన్నీ మనుకుంటే ఈరోజు అధికారులు అందరూ నిద్రపోకుండా పనిచేశారు. మీరు చూశారు, నేను కూడా నీళ్ళల్లో తిరుగుతూ మీ అందరికీ ధైర్యాన్ని ఇచ్చుకుంటూ అన్ని దిక్కలు తిరిగాము. చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి, ఒకేసారి పరిష్కారం కావు. మనం కూడా కొంచెం మారాలి. ఇళ్ళ ముందు గడ్డి కూడా జిమ్ముకోవటంలే, మీరు గడ్డి కూడా చెక్కకోవటంలే. ఏమైందంటే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, వాళ్ళే చేయాలంటారు. మన ఇల్లు అయితే మనం ఊదుకుంటామా? ఇవన్నీ మీ సొంత ఇళ్ళు. మీరందరూ యూనియన్ అవ్వాలి. మీరందరూ కూడా క్యారిడార్లు చిమ్ముకునే పనికి ఎవరైనా మనుషులు పెట్టుకొని రోజుకి నెలకింతని పెట్టుకొని చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే ఈ పనులు అవుతాయి. కాబట్టి ఈరోజు మీకోసం నేను నిన్న కలెక్టర్ గారు కింద ఇళ్ళ వరకే బియ్యం ఇద్దామంటే నేను ఒప్పుకోలే. మీరు ఉన్నారు కదా ఇక్కడ మాట్లాడినప్పుడు, నేనే కలెక్టర్ గారితో కాదు, అందరికీ బియ్యం ఇవ్వాల్సిందే. ప్రభుత్వం ఇచ్చే ప్రతి సరుకు మిద్దె మీద ఉన్న వాళ్ళు కూడా కిందకి దిక్కుండా ఉన్నారు, వాళ్ళు సఫర్ అయ్యారు నుంచి అని చెప్తే ఈరోజు అందరికి కూడా మనం ఇవ్వటం కూడా జరిగింది. మళ్ళా కూడా మీకు చెప్తున్నాను, ఈ 3 సమస్యలు తొందరలో పరిష్కారం చేస్తాం. ఒకటి అదృష్టవంతులు మీరు, కావల్లో ఎవరింట్లో లేని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీకే ఉంది. కావల్లో ఎవరింటి దగ్గర సీవేజ్ లేని ప్లాంట్ మీకు ఇచ్చారు. అంటే ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు కట్టించడం అంత సోఫిస్టికేటెడ్ కట్టించారు. కాకపోతే గతంలో కట్టేటప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, పాలకులు నిర్లక్ష్యం, ఇక్కడ ఉన్న చెరువును దృష్టిలో పెట్టుకుని హైట్ కానీ కట్టుంటే ఈరోజు మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు. ఓన్లీ చెరువు కట్టిన కిందలో కట్టనందువల్ల ఈ సమస్య వచ్చింది. దీనికి ఇప్పుడు పరిష్కారం వెతికాము, తప్పకుండా మీకు నెరవేరుస్తాం. నేనున్నా కదా, మీకు ఎప్పుడు ఫోన్ చేసినా అందించేవాడు నేను ఉన్నాను కదా, ఉన్నానా లేదా? ఏ ఇబ్బంది లేదు. అందుకని ఈరోజు అనుకోకుండా ఒక అశుభ కార్యానికి మా మిత్రులు బాలేపాటి సుబ్బానాయుడు గారు అకాల మరణం జరిగితే నేను రాకముందు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు.
ఆయన అనుకున్న వాళ్ళ ఆరోగ్యం క్షీణించి ఆయన చనిపోతే ఈరోజు ఆ కర్మకు వస్తే కర్మ కంటే కూడా ముందు మా వాళ్ళని చూద్దురని మా మినిస్టర్ గారిని ఇక్కడ మీ ముందుకు తీసుకొచ్చా. అదేవిధంగా రాంభూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారిని తీసుకొచ్చాం. ఎందుకంటే వీళ్ళు కూడా పోయి ప్రభుత్వానికి సార్ దృష్టిలో పెట్టాలి, నా సమస్య మా మహిళలు ఎంత ఇబ్బంది పడుతుందో చూపిద్దామని వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చాం. అందుకని ఈరోజు వాళ్ళిద్దరి చేతి మీదుగా మీకు పేరుకి ఆ ప్రసాద ఆ రిలీఫ్ ఇవ్వడం కాదు, మిమ్మల్ని చూపించాలి, మీ బాధలు వాళ్ళిద్దరు వినాలని ఇక్కడ తీసుకొచ్చాను. తప్పకుండా మనకు నెరవేరుద్ది. అతి తొందరలో మళ్ళీ మున్సిపల్ మినిస్టర్ కూడా తీసుకొచ్చి దీని శాశ్వత పరిష్కారం కూడా చూస్తానని కూడా మీకు మాటిస్తూ మీరందరూ ఓపికగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.